మరి జగిత్యాల్లో మరి జిల్లాలో 14 రైస్ మిల్లు ఎఫ్సిఐ వాళ్ళు 32 కోట్ల ధాన్యం ఇవ్వడం జరిగింది. మరి అవి 14 రైస్ మిల్లులు డిఫాల్ట్ కింద వారికి ఇవ్వద్దని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మరి సివిల్ గవర్నమెంట్ మరి రాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ ఏ విధంగా అయితే 32 కోట్లు ఎగబెట్టిందో మళ్ళీ అదే రైస్ మిల్లులకు మళ్ళీ వడ్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీనివల్ల మళ్ళీ ఎందుకంటే రైతులే నష్టపోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏదైతే రైస్ మిల్లులు ఉన్నారో వారు ఇప్పుడు కోత పెడుతున్నారు. నిన్న పూడూరులో తీసుకున్నట్టయితే 5 కిలోలు 6 కిలోలు కోత పెడుతున్నారు, రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. ఈ డిఫాల్ట్ రైస్ మిల్లు వెంటనే తక్షణమే వారికి వడ్లు ఇవ్వడం కానీ వారికి ఎలాంటివి కూడా గవర్నమెంట్ నుండి కూడా లబ్ధి చేకూరకుండా చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది. దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎందుకంటే రైతులకు నష్టం జరిగితే మేము ఊరుకుండే పరిస్థితి ఉండదు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి వెళ్ళి వారు చెప్పిండ్రు కలెక్టర్ గారు మాకు లిస్ట్ ఇవ్వండి అన్నారు. మరి కలెక్టర్ గారి దగ్గరనే డిఫాల్ట్ లిస్టు లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం? కలెక్టర్ గారి దగ్గరనే డిఫాల్ట్ లిస్టు లేకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం? భారతీయ జనతా పార్టీ నుండి వారు అడుగుడే చాలా బాధాకరం. వారు అడగద్దు, ఆ మాట వారు అడగద్దు. డిఫాల్ట్ ఏ ఉన్నాయి జిల్లాలో సివిల్ సప్లై వాళ్ళని పిలుచుకోవాలి, డిఫాల్ట్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అది మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.